ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్పీఆర్ గార్డెన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై మాట్లాడారు. సామాజిక న్యాయం చేసి మండల మహోదయం భవిష్యత్తులో బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ప్రత్యేక రాజకీయ పార్టీ అనివార్యమని తెలియజేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత భావంతో సోదర భావంతో కలిసి ఉండి మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకోవాలని తెలియజేశారు. అన్ని రకాలుగా వెనుకబడడం జరిగింది. 95% ఉన్నటువంటి మనకు రాజకీయంగా ఎలాంటి హక్కులు లేకపోవడం వల్ల బీసీలకు మందబలంతో మైనార్టీలు కొంత వచ్చినా ఆర్థికంగా అభివృద్ధి చెందక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుకూలంగా రిజర్వేషన్లు రావడం వల్ల ఎస్సీలు గత 1952లో ఎప్పుడైతే అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగానికి ఎక్కువ పెట్టకుండా ఉండడం, జనాభా దామాషా ప్రకారం లేకపోవడం, ఎన్నో ఉద్యమాలు చేసిన ఉన్నటువంటి ప్రభుత్వాలు 75 సంవత్సరాల నుంచి పరిపాలన చేసినటువంటి అన్ని ప్రభుత్వాలు వాళ్ళు చట్టసభల్లో ఉండి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలే కానీ, ఇండస్ట్రీలే కానీ, ఉన్నటువంటి సినీ పరిశ్రమనే కానీ, పేపర్ రంగమే కానీ, అన్ని ఆదాయ వనరులు ఉన్నటువంటి వాటిని అగ్రవర్ణాలు వాళ్ళు ఆధిపత్యం చేసుకొని మనం చాలా 70 ఏళ్ళైనా కూడా మన బతుకులు మారలేదు. కాబట్టి వీళ్ళ బతుకులు మారేందుకు ఇంకా 70 ఏళ్ళైనా ఎవరికో అధికారం అప్పచెప్పి మన బతుకులు మారాలని అడక తింటే కుదరదు. కాబట్టి మనం కూడా పాలకులుగా కావాలంటే ఓటు విలువ తెలుసుకొని మన జనాభా ప్రతిపాదికన మనం సంపదలో కూడా వాటా కోసం మనం ప్రయత్నం చేయకపోతే ఇంకా వాళ్ళు దోపిడీ చేస్తూనే ఉంటారు. ఇంకా కొన్నాళ్ళు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఓటు అమ్ముకొని మనం మళ్ళీ తిప్పలు పడాల్సి వస్తుంది. కనుక ఆ సంస్కృతి నుంచి బయటపడి మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి కట్టుబడి మనం మన యొక్క ఓటు విలువను తెలుసుకొని మనమంతా ఒక్కతీరిగా మన జరిగే నష్టాన్ని తెలుసుకొని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్యకర్తలు, కుల సంఘాలు దీంట్లో సబ్బండ కులాల సమ్మేళనం అయింది. కనుక వీళ్ళందరూ ఉద్దేశం ఒకటే, మనకు ఆల్టర్నేటివ్ పొలిటికల్